ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. అందులో ప్రస్తుతం మనం 4వదైనటువంటి స్థితి ప్రకరణంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. అందులో 3 జగత్తు వివిధ నిర్వచనములు అనే అంశం గురించి తెలుసుకుందాము. అలాగే మిగిలిన అంశాల గురించి తెలుసుకుందాము. జలములో ఏర్పడిన బుద్భుదముల యొక్క ఆకారం కల్పితమైనదే కదా, లేకుంటే జలం బుద్భుదములుగా మార్పు చెందుచున్నదా? లేదు. చివరకు ఇదంతా శూన్యమే అయినప్పటికీ దీర్ఘము ప్రకాశవంతమైన శరీరం కలిగి ఉంటుంది. శ్రీరాముడు: తండ్రి, ఈ జగత్తులో కొంత మనోహరత్వం కూడా మనకు కనబడుతోంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: నిజమే, కానీ సుదీర్ఘ దృష్టి తత్వ విచారణ లేకపోవట చేతనే ఇది స్వల్ప విషయములలో ఈ జీవుని దృష్టికి మనోహరంగా కనిపించడం జరుగుతోంది. మనోహరము అని వర్తమానంలో చెప్పబడుచున్న అనేక విషయంలో పరిణామం అనేక సందర్భములలో కటుప్రదము దుఃఖప్రదంగానే ఉంటుంది. జనన మరణములతో కూడినది జీవులను భ్రమింపజేయుటలో ఈ జగత్తును మించినదేమున్నది? పరిశీలించి గ్రహించటం జరిగితే మాత్రం ఈ జగత్ చిత్రంలో ఏమీ లేదు అనియే తెలియవస్తోంది. రంగుల మేళనం అయినట్టి చిత్రపటంలో నిజమైన సూర్యుడు, కొండలు, పక్షులు ఉంటాయా? ఉండవు. కానీ ఉన్నట్లు ఆ చిత్రపటం చూచే కొందరు ప్రేక్షకులు ఆ అనుభూతిని పొందుచున్నారే. వివిధ శాస్త్రకారులు ఈ జగత్తును రకరకాలుగా నిర్వచించుచున్నారు. సాంఖ్యులు ఇదంతా కేవలం జడాత్మకం, వేదాంతులు ఇదంతా అవిద్యారూపమే, పదార్థవాదులు ఇదంతా కాలానుగుణంగా పరమాణువుల కలయిక విడిపోవుట అను ప్రక్రియచే ఏర్పడుతోంది కనుక ఇదంతా రూపరహితం, నామరహితం. కనాద గౌతములు దీనికి ఇది అనబడు నియతి ఏదీ లేదు. ప్రతిదీ ఎప్పటికప్పుడు మరొక రూపాంతరం చెందుతోంది కనుక ఈ జగత్తు లేదు, పరమాణువులు మాత్రం ఉన్నాయి. ఇవన్నీ నిజమే కావచ్చు లేదా కాకపోవచ్చు. ఏది ఏమైనా ఈ ద్రష్ట యొక్క అంతరంగం మాట ఏమిటి? ఈ చూచు, గ్రహించు, అర్థం చేసుకొను ద్రష్ట ఎవరు? ఈ ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి? ఎట్టిది? బాహ్య అభ్యంతర న్యాయం. ఒకడు బాహ్య జగత్తును ఏ అభిప్రాయంతో అవగాహన చేసుకుంటాడు, అంతరంగమున తన స్వరూపం గురించి అట్టి అవగాహనే కలిగి ఉంటాడు. బాహ్య జగత్తు గురించిన న్యాయమే అంతరంగమునకు కూడా వర్తిస్తూ ఉంటుంది. అందుచేత నాచే బాహ్య దృష్టిచే చూడబడుచున్న ఈ తదితర జీవులు భౌతిక మాత్ర శరీరులు కాదు అను అవగాహనయే క్రమేపీ స్వస్వరూపం గురించిన ఔన్నత్యమును ధృవీకరించగలదు. నేను పంచభూతమయుడను, శరీర పరిమితుడను అను అనుభవం ఈ జీవునకు ప్రత్యక్షంగా ఉండి ఉండవచ్చుగాక. కానీ యథార్థానికి ఇతడు భౌతిక ధర్మరహితుడు, ఆకారం లేనివాడు. వాని రూపము ఒక నిశాచరుని వలె చీకట్లో కదులుచున్నట్లు భ్రమచే కనిపించే రూపాల వలె ఆవిర్భవిస్తోంది. ఈ రూపాదులు అవాస్తవములు. ఈ విషయం సమగ్రమైన సమున్నతమైన అవగాహనచే మాత్రమే అర్థమై అనుభవమవుచున్నది. వాస్తవానికి ఈ జీవుడు రూపరహితుడు. జై శ్రీరామ్. ఈ విధంగా జగత్తు వివిధ నిర్వచనములు అనే అంశం గురించి మనకు వివరించారు. సాంఖ్యులు అయితే పూర్తిగా జడత్వము అని చెప్తారు, వేదాంతులు అవిద్యారూపమే అనడం. అలా పదార్థవాదులు, కనాద గౌతములు ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం అనేది ఇక్కడ చెప్పడం చూసాము. అయితే వాస్తవానికి జీవుడు అనేవాడు మాత్రం రూపరహితుడు అని చెప్పేసి చెప్పడం మనం ఇక్కడ చూసాము. తర్వాత అంశము 4. బీజము, అంకురము, బ్రహ్మము, జగత్తు. శ్రీరాముడు: ఒక విత్తనంలో మహావృక్షం యొక్క స్వభావములన్నీ నిద్రాణంగా దాగి ఉన్నాయి కదా. అట్లాగే మహాప్రళయం సమయంలో ఈ జగద్దృశ్యమంతా పరమాత్మ అందే ఉండి ఉంటుంది. మరల సృష్టి కాలంలో
ఆ పరమాత్మ నుండి ఉత్పన్నమై పరిడవిల్లుతోంది అని మనకు శృతులలోని కొన్ని సూత్ర వ్యాఖ్యలు చెప్పుచున్నాయి. అయితే పరమాత్మ నిరాకారుడని, నిస్సంగుడని, జగద్రహితుడని మీరు ప్రతిపాదించారు. మరి ఈ రెండు అభిప్రాయాలకు పొంతన ఎట్లా ఏర్పడుతుంది? మహాప్రళయంలో ఈ జగత్తు స్వసత్తతో కూడినదై తన కారణం నందు లయించి ఉంటోంది. ఇంతలోనే ఎప్పుడో విజృంభించి బహిర్గతమవుతోంది. మరల ఆ కారణం నందే లయించబోవుచున్నది అని కొందరు అభిప్రాయమై ఉన్నది కదా. మీ దృష్టిలో జ్ఞానుల అట్లు భావించేవారు మీ దృష్టిలో జ్ఞానుల, అజ్ఞానుల? మా అనుమానాలన్నీ తొలగాలనే ఉద్దేశంతో మిమ్మలను ఇట్లు ప్రశ్నిస్తున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్ప ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: విత్తనంలో అంకురించటం అనే స్వభావం దాగి ఉన్నట్లు మహాప్రళయ సమయంలో స్వసత్తతో కూడిన పరమాత్మయందు ఈ జగత్తు దాగి ఉంటుంది అనేది నిర్వధికమైన సత్యం కాదని, మరి అది మధ్య మార్గంలోని అభిప్రాయమేనని మేము అనుకుంటున్నాం. ఎందుచేతనంటావా? ఇది నీవు గ్రహించటానికి నీకొక యుక్తి చెప్తాను విను. ఆత్మయందు జగత్తు అనబడేది ఏదైనా అసలు ఉన్నదా? ఉత్పత్తికి ముందే కారణం నందు కార్యం ఉండి ఉంటుంది అని చెప్పువారిని ఒక చిన్న ప్రశ్న వేద్దాం. అట్టి కారణం నందు కార్యము అనగా బ్రహ్మం నందు జగత్తు ఏ రూపంలో ఉంటుంది? 1. సత్త రూపంగా ఉంటుందా? లేక 2. సంస్కారము నిద్రాణమై ఉన్న సంస్కారం రూపంలో ఉంటుందా? దృష్టాంతానికి విత్తులో భవిష్యత్తులో ప్రకటన కాబోయే మహావృక్షం ఆకులు కాయలు లాగా గాలి నీరు తగలగానే విత్తు మొలకెత్తినట్లుగానే ఏదైనా పరిస్థితుల చేత ఆత్మయందు జగత్తు ప్రకటితమవుచున్నదా? లేక 3. మరి ఇంకొక తత్వంగా ఆత్మయందు ఆత్మకు వేరైనట్టి మరొక తత్వంగా ఉండి ఉంటుందా? ఉదాహరణ: బీజమునందు ఆ బీజం కంటే వేరైన అంకురం ఉన్నట్లు. ఒక విత్తనం తగిన నేలలోనే గాలి నీరు లభిస్తున్నప్పుడే మొలకెత్తుచున్నది. అట్లు కాకుండా ఆ విత్తును కఠిన శిలపైననో లేక నాటకుండా మరెక్కడో ఉంచితే మొలకెత్తుతుందా? లేదు. మరి పరమాత్మయందు ఈ జగత్తు ఎట్లా ఉద్భవిస్తోంది? ఏ సారవంతమైన నేల, నీరు, గాలి మొదలైన బాహ్య కారణములచే జగత్తు యొక్క ఆవిర్భావం సాధ్యపడుతోంది? ఒకవేళ ఏదో సహకారి కారణములు ఉన్నాయనే అనుకుందాం. ఆ బాహ్య కారణముల కర్త ఎవరు? పరమాత్మయేనా? మరెవరైనానా? మరొక ప్రశ్న: ఒక బీజమున ఉండి ఉంటున్న సత్తా సామాన్యమే సర్వ వస్తువులందు కూడా ఉండి ఉన్నది కదా. మరి ఒక విత్తనమును ఇనుముపై ఉంచినప్పుడు కూడా మొలవటం జరగాలి కదా. అట్లు మొలుస్తుందా? లేదే. పరమాత్మయందు ఏ అనుకూల స్థల ప్రాప్తిచే ఈ జగత్తు ఉద్భవిస్తోంది? ఏ ప్రతికూల స్థలములందు ఇది ఉద్భవించదు. పరమాత్మ ద్వితీయమా అద్వితీయమా? పోని బీజము వేరు, అంకుర సత్త అనగా మొలుచుట అను ధర్మం నిర్వర్తించు తత్వము వేరు. బీజము అను దానియందు అంకురము అనబడు వేరొక ధర్మము లేక తత్వము లేక స్వభావ సత్తా ఉన్నది. ఆ విధంగానే పరమాత్మ వేరు, జగత్తు వేరు. కానీ ఈ జగత్తు పరమాత్మయందే ఉన్నది అని అనవచ్చునా? అప్పుడు బీజము అంకురముల సంబంధము మరియు ఆత్మ జగత్తుల సంబంధము ఈ రెండూ కూడా వస్త్రము కుండల వంటి వేరువేరు వస్తువుల సంబంధం వంటిదే అవుతుంది. పరమాత్మయందు జగత్తు వేరుగా ఉన్నది అని అనదలుచుకుంటే పరమాత్మకు ద్వితీయమైనది కలదని, అది అద్వితీయం కాదని నిర్ణయించవలసి వస్తున్నది. శ్రీరాముడు: అట్లా అనలేం కదా. అట్లా అంటే పరమాత్మకు వేరైనది ఏదీ లేదు, అద్వితీయుడు మరియు పరమాత్మ వస్తురహితము అను ఉభయవేదముల అభిప్రాయానికి భంగం వస్తుంది. ఆ తర్వాత ఇంకా అనేక సమాధానాలు లేని ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. శ్రీ వశిష్ఠుడు: అవును, నీవు అన్నది వాస్తవమే. విత్తనము కంటే అంకురం వేరైనది. అట్లే జగత్తు వేరు, పరమాత్మ వేరు అందామంటే వాటి ఆద్యాంతాల కొరకు, ఆవిర్భావ తిరోభావాల కొరకు, ఆ రెండింటికి సంబంధం కలగజేయుచున్న మరొక దాని కొరకు వెతకాలి. పైగా నీవు చెప్పినట్లు అద్వితీయమను వేదవాక్కు తిరస్కరించబడినట్లే అవుతోంది. బీజము అంకురముల న్యాయము, పరమాత్మ జగత్తుల న్యాయము
3 సిద్ధాంతములు మన ముందు ఉన్నాయి. మొదటిది ఆత్మచేత జగత్తు. ఇందులో సామాన్య సత్తచే అసామాన్యమగు అంకురాదులు కలుగుచున్నట్లు నిష్క్రియమగు ఆత్మచే జగత్తు నిర్మించబడటం. 2 ఆత్మయందు జగత్తు. అంకురము బీజసత్త రూపమున ఉన్నట్లు జడ జగత్తు అజడమగు పరమాత్మయందు ఉండడం. 3 ఆత్మయే జగత్తు. అంకురమే బీజము రూపమున వృక్షము రూపమున ఉన్నట్లు పరమాత్మయే జగత్తు రూపమున అనేకత్వం వహించి ఉన్నది. ఈ మూడింటిలో కొంత లోపం కనబడుతోంది. కార్యము స్వసత్త రూపమున తన కారణం నందు ఉండి ఉంటుంది అను బోధ వాస్తవం కాదు. జగత్తు బ్రహ్మమునందు ఒకప్పుడు ఉండి ఇప్పుడు బయలువెడలుచున్నది అనేది సరికాదు. భగవంతుని యందు ఈ జగత్తు కలదు అనే బోధ విపరీత భావనయే అనక తప్పదు. ఇట్టి బోధ చెప్పేవాడిని వినేవాడిని కూడా మోహంలో ముంచుతుంది. చూచావా రామ, మరల చెప్పుచున్నాను, ప్రళయ సమయంలో ఈ జగత్తు సత్స్వరూపమగు పరమాత్మయందు దాగి ఉన్నది. బీజంలో అంకురంలాగా పరమాత్మలో ఈ జగత్తు ఉన్నది అనున్నదంతా అనుచితమేనని మా అభిప్రాయం. అట్టి ఉపమాన దృష్టాంతంలా కూడిన పాఠాలను ఆశ్రయిస్తే అట్టి బుద్ధి భ్రాంతి రూపంనే పొందుతుంది. ఎందుకంటావేమో, బీజం ఇంద్రియాలకు గోచరిస్తోంది, కంటికి కనబడుతోంది. అట్లాగే దాని యందలి అంకురము ఆకులు, పువ్వులు, పళ్ళు, కాయలు కూడా కళ్ళకు కనబడుతున్నవి. కానీ పరమాత్మ విషయము, పరమాత్మ మనస్సునకు ఇంద్రియములకు అతీతుడు కదా. మనస్సు లయించినప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క అనుభవం అవుతుంది. అతి సూక్ష్మము, స్వయం ప్రకాశకము, అసంగము అయిన పరమాత్మ స్థూలము, కార్యకారణ జనితము అయినట్టి బ్రహ్మాండములకు, ఇందలి పదార్థములకు బీజం ఎట్లా అవుతాడు? అసలు ఆకాశం కంటే సూక్ష్ముడు, వాక్కులన్నింటికి అతీతుడు, నామరూపరహితుడైనట్టి పరమాత్మయందు జగత్తు అనబడే బీజం ఎట్లా సంభవిస్తుంది? పరమాత్మ సదా ఏకరసమై సత్యస్వరూపమై ఉంటాడు కదా. అతడు అతి సూక్ష్ముడు కాబట్టి స్థూల దృష్టి గల అజ్ఞానుల అనుభవమునకు అసత్తుల్యుడు, అగమ్యము అయి ఉంటున్నాడు. కొందరు ద్రష్టలు తమ యొక్క స్థూల దృష్టి చేతనే ఈ జగత్తు ఒకప్పుడు ఒక రూపమున పరమాత్మయందు కలదు అని దర్శించటం జరుగుతోంది. బుద్ధి సూక్ష్మత్వం చెందగా తత్ఫలితంగా ఈ జగత్తు యొక్క భ్రమ తొలగిపోతుంది. భ్రమలను ఆశ్రయించుట చేతనే ఏర్పడి ఉంటున్న జగత్తు భ్రమరహిత స్థితిలో స్వతహాగా లేనిది అగుచున్నది. పరమాత్మయందు బీజత్వమెచ్చట, బీజమే లేని చోట అంకురమెచ్చట. ఆకాశం కంటే నిర్మలమై అజ్ఞానుల దృష్టి యందు శూన్యం వంటిదై ఉంటున్నట్టి పరమపదమున జగత్తు గాని జగత్పదార్థములు గాని ఎట్లా ఉంటాయి? పరమాత్మయందు దృశ్యమానమగు అవయవమే లేదు. ఇక అందులో బ్రహ్మాండము అనబడు వస్తువు ఎక్కడ ఉండగలదు? ఒకవేళ ఉంటే అది ఎక్కడి నుండి వచ్చిందో మనకెందుకు లభించుటలేదు? రూపమే లేనట్టి దానియందు ఏ పదార్థమైనా ఎట్లా వచ్చి చేరుతోంది? ఎక్కడి నుండి వస్తోంది? శూన్యంలోంచి పర్వతాలు వస్తాయా? ఆకారరహితమగు ఆ పరమాత్మయందు ఏదీ ఉండజాలదు. ఈ జీవుడు అనబడే వాడు కూడా సదా సర్వదా నిరాకారుడే గాని సాకారుడు కానే కాదు. శ్రీరామచంద్రుడు: మహర్షి, బ్రహ్మము, జగత్తు ఇవి రెండు భేదరూపమున లేవు, ఏకత్వ రూపముననే ఉన్నాయని అనవచ్చా? శ్రీ వశిష్ఠ మహర్షి: చిత్స్వరూపమగు పరమాత్మకు జడరూపమగు జగత్తుకు ఏకత్వం ఎట్లా గఠిల్లగలదయ్యా? ఒక మర్రి విత్తు ఒక ఆకారం కలిగి ఉన్నది, అందు అంకురం కలదు అంటే ఒప్పుకోవచ్చు. అంతేకాని నిరాకారమగు పరమాత్మయందు విశాలాకారమగు ఈ జగత్తు ఉన్నది అనున్నది అసంగతమే కదా. ప్రళయ సమయంలో ఈ జగత్తు స్వసత్త రూపమున పరమాత్మయందు ఉన్నది అను సిద్ధాంతం కొందరిచే ప్రతిపాదించబడుతోంది. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు. మొదట, ఆ విధంగా లౌకిక ప్రమాణములచే నిశ్చయిస్తున్నామా, లేక 2 శృతి వాక్యములను అనుసరించి అట్లా నిర్ణయానికి వస్తున్నామా? ఈ 2 విధానములను మనం విమర్శించవచ్చు. లౌకిక ప్రమాణముల దృష్ట్యా మనం ఈ దృశ్యంను చూస్తున్నాం. దేని సహాయంతో? బుద్ధి మొదలుగా గల ఈ సమస్త ఇంద్రియ శక్తుల సహాయం చేతనే కదా. ఈ బుద్ధి ఇంద్రియాలచే వాటిని అనుసరించి అనుభవమయ్యే పదార్థజాలం ఇంద్రియాతీత స్థితికి సంబంధించనిదే అవుతుంది కదా. ఈ పదార్థములు ప్రళయంలో లయించిపోయి మరలా ఆ తర్వాత ఉద్భవిస్తున్నాయి అని ఇంకొక అభిప్రాయం. బాగానే ఉన్నది, కానీ అవి బుద్ధి వృత్తులను అనుసరించి
ఒకరికి ఒక విధంగా, మరొకరికి మరొక విధంగా, అందంగాను, సామాన్యంగాను, ఇష్టంగాను, అయిష్టంగాను, ముఖ్యంగాను, స్వల్పంగాను తోచుచుండవలసిన పనేమున్నది? ప్రత్యక్షము, అనుమానము అనబడు ఆయా బుద్ధి వృత్తులచే దర్శనం వేరువేరుగా ప్రభావితం ఎందుకు అవుతోంది? ఈ దృశ్యం ఒకప్పుడు కనిపిస్తోంది, మరొకప్పుడు లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది వాస్తవం ఎట్లా అవుతుంది? లౌకిక ప్రమాణములందు సమగ్రమైన అవగాహన ఉన్న కుశలురు ఈ విషయం గ్రహిస్తూనే ఉన్నారు. ఎందుచేతనంటే ఏ దృశ్యం జగత్తులో చూస్తున్నామో అది స్వప్నంలో ఏర్పడి ఉండుటయే లేదు. స్వప్న సమయంలో మరొక రంగం ఏర్పడి ఉంటుంది. శృతివాక్యముల దృష్ట్యా ఇది పరమాత్మ యందు ఉన్నదై పరిఢవిల్లుతోంది అని కదా శృతి యొక్క అభిప్రాయం అనుసరించి కార్యము కారణములకు రెండు వేరైన సత్తలు లేవనియే తెలియవస్తోంది. మా ఉద్దేశం ప్రకారం ఈ వాక్యం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, కేవలం అద్వితీయమగు బ్రహ్మం ఒక్కటే ఉన్నది అను వాక్యమున గల అర్థం అనే లక్ష్యానికి మార్గమధ్యంగా అందించబడిన మధ్య మార్గ వాక్యమే గాని అందుకు వేరైన సిద్ధాంతం మాత్రం కాదు. కార్యకారణ సంబంధములు ఇక్కడ సాంఖ్య సిద్ధాంతంలో కనబడే ఒక అభిప్రాయం గురించి చెప్తాను విను. కార్యమే అనగా దృశ్యము సత్యమా? పై వాక్యములను అనుసరించి కార్యమే సత్యమై అట్టి కార్య సత్యమే కారణత్వముగా రూపొందించుచున్నదా, లేక కారణమే అనగా ద్రష్టయే సత్యమా? కారణమే సత్యమై ఆ కారణమే కార్యమునందు ఆరోపించబడుచున్నది అనాలా, లేక కార్యకారణములకు ఆవల ఉన్నట్టి పరమాత్మయే సత్యమా? పరమాత్మయే సత్యమై దాని సత్తయే కార్యకారణములందు ఆరోపించబడుచున్నదా? ఈ మూడు ప్రశ్నలను సాంఖ్య సిద్ధాంతాలు బాగా తర్కించి విచారించాయి. చివరికి ఇలా నిర్ణయింపబడింది: కార్యసత్యమే ఒకానొకప్పుడు కారణత్వం పొందుతోంది, అనగా బ్రహ్మమే ఒకానొకప్పుడు జగత్తుగా పరిణమిస్తోంది. మరొకప్పుడు ఆ కారణత్వమంతా కార్యత్వంలోనే లయిస్తోంది. మరల ఈ జగత్తు మరొకప్పుడు బ్రహ్మం నందే లయిస్తుందని అర్థం. ఇక మా అభిప్రాయం విను. ఆయా బోధలలో మాకు కొంత భ్రాంతి కనబడుతోంది. వాచారంభం వికారో నామధేయం అన్నట్లుగా మట్టి వలన కలిగిన కుండ, గోడ ఇవన్నీ కేవలం పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నాయి. మట్టి గోడ అనున్నది మట్టి కంటే వేరా? మట్టి గోడ అవటం కుండ అవటం ఎక్కడున్నది? మట్టి గోడ అవటం కుండ అవటం ఎక్కడున్నది? మట్టిలో గోడగా ఏర్పడవలసిన కారణమే ఉండదు కదా. బ్రహ్మమునందు కారణమే మిథ్య. కారణమే మిథ్య అయినప్పుడు కార్యం కూడా మిథ్యయే కదా. బ్రహ్మమునందు జగత్తు ఏర్పడడానికి ఏ సహకారి కారణం లభించుటయే లేదు. కారణమే అసత్యమైన చోట ఇక కార్యం ఉత్పన్నం కాజాలదు. సత్యమగు కారణము కార్యత్వమును పొందుచున్నది. బ్రహ్మమే జగత్తుగా పరిణమిస్తోంది అనున్నది ఆత్యాంతిక సత్యం కాజాలదు. అందుచేత సద్వస్తువగు పరమాత్మయందు కార్యకారణములు ఏ క్షణంలో కూడా లేవు. దాని సత్తయందే కార్యకారణములు ఆరోపింపబడుచున్నాయి. తదనంతరం జాగ్రత్తగా భ్రమయందు వలె దర్శించబడుతోంది. ఈ అవగాహనయే జీవుని తన సత్యత్వం వైపు, నిత్యత్వం వైపు నడిపిస్తోందని మా అభిప్రాయం. ఆరోపణ బుద్ధి కారణంగా ఆత్మయందు ఈ జగత్తు యొక్క కారణము, జగత్తు అనబడే కార్యము అసమగ్రమైన అవగాహన కలవారికి కనబడుచున్నది. ఈ జగత్తు పరమాత్మ నుండి ఆవిర్భవిస్తోంది అనే మాట శిష్యులకు బోధించుట కొరకై గురువులచే కల్పించబడిన ఒక మధ్య మార్గ విధానంగానో లేక అసంపూర్ణమైన అవగాహన చేతనో ఏర్పడుచున్నది. అదంతా మిథ్య మాత్రమే. అందుచేత ఈ జగత్తు అనబడు ఒకానొకటి ఏర్పడింది అనే అసత్యత్వపు భావనే నీ నుండి తొలగించివేయి. జగద్భావన త్యజించివేయి బడుగాక. అప్పుడు ఆది మధ్యాంతరహితము సత్యస్వరూపమగు పరమాత్మయే శేషిస్తోంది. అదియే నీ యొక్క వాస్తవ స్వరూపము. దానికి మించి వేరుగా ఎక్కడ ఏది అనగా జగత్తు అనే పేరుతో లేనే లేదు అని గ్రహించు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి బీజము, అంకురము, బ్రహ్మము, జగత్తు అనే అంశాన్ని గురించి చెప్పడం చూసాము. అనగా బీజము, ఇప్పుడు మనము ఒక విత్తనం అనేది నాటినప్పుడు అందులో నుంచి మొలక వస్తుంది, అది వృక్షంలాగా మారడము, తర్వాత పూలు, పండ్లు, కాయలము అనేటువంటిది మనకి ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆ విధంగా పరమాత్మలో కూడా
అలా ఈ జగత్తు అనేది ఒక అంకురంలాగా ఉందా అనేటువంటి భావన తీసుకోవచ్చా అని ఇక్కడ అడగడం మనం చూసాము. అయితే మనం ముందే ఇక్కడ చెప్పడం చూసాము, బ్రహ్మతత్వము, ఆ యొక్క బ్రహ్మము అనేది ఏకము అని చెప్పి. అలాంటప్పుడు మళ్ళీ వేరేగా ఈ జడత్వము కలిగి ఉన్నటువంటి ఈ దృశ్య ప్రపంచం అనేది ఉన్నది అంటే అది మళ్ళీ ఏకత్వానికి భంగం అనేది కలుగుతుంది, అసత్యం అవుతుంది. ఆ విధంగా ఉండడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం చూసాము. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.